డిసెంబర్ 25 అని చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది క్రిస్టమస్. క్రైస్తవుల యొక్క పవిత్రమైన రోజు అదంటే క్రీస్తు పుట్టినరోజుని పురస్కరించుకొని ఆ రోజు క్రిస్టమస్ని జరుపుకుంటారు. అయితే ఆ రోజే తొలి ఏకాదశి కూడా, అంటే ఇటు హిందువుల పండుగ అటు క్రైస్తవుల పండుగ. ఈ ఏడాది వచ్చిన డిసెంబర్ 25కి ఒక ప్రత్యేకత. అయితే ఆ రోజు మరో ప్రత్యేకత ఉంది. ఆ రోజే రాష్ట్రంలోని పేదలందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారు. వారి కళ్ళల్లో ఆనందాన్ని చూడబోతున్నారు. అయితే దీన్ని ప్రతిపక్షాలు కావచ్చు, అటు బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు వీళ్ళంతా కలిసి కేవలం తొలి ఏకాదశి రోజు వచ్చినప్పటికీ తొలి ఏకాదశి హిందువులందరినీ కూడా క్రైస్తవుల్లా మార్చే ప్రక్రియలో భాగంగానే ఆ రోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ విషయమే మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ నాయకులు జూపుడి ప్రభాకర్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే సార్. బాగున్నారు సార్? మీరు కూడా క్రిస్టియనే కదా సార్? మీరు కూడా క్రిస్టియనే కదా సార్? లాస్ట్ టైం నేను మీకు చాలా క్లియర్గా చెప్పారు అనుకుంటున్నాను. ఈ ప్రశ్న మళ్ళీ ఉత్పన్నం కాదు. కరెక్ట్ సార్. ఓకే సార్, నేను మళ్ళీ నాకు చాలా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు సార్. అది ఓకే సార్. చాలా క్రిస్టల్, దాన్ని మళ్ళీ అడగడం కూడా తప్పది. ఓకే సార్. ఇటీవల మీరు చెప్పారు అంటే గత 3 సార్లు అంటే పేదలకు ఏదైతే రాష్ట్రంలో ఉన్న పేదలకు, ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి, అంటే 1.5 సెంట్ ఉండే ఇల్లు పట్టాలు ఇచ్చి వారికి పక్కా ఇల్లు కట్టించాలనేసి జగన్మోహన్ రెడ్డి కలలు కంటున్నారు. అయితే అది కోర్టులకు వెళ్ళడం వల్ల, ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్ళడం, ఇతరత్ర కారణాల వల్ల, కరోనా వల్ల ఒకసారి కోర్టుకు వెళ్ళడం, మరోసారి ఇట్లా ఇప్పటికి 3 సార్లు వాయిదా పడ్డాయి. అయితే ఈ డిసెంబర్ 25ను పురస్కరించి క్రిస్టమస్ తొలి ఏకాదశిని పురస్కరించుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని 30,60,000 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయబోతున్నారు. అయితే ఇది క్రిస్టమస్ రోజు ఇవ్వడం వల్ల మొత్తం హిందువులందరినీ కూడా క్రైస్తవులుగా మార్చుకోవడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజును ఎంచుకున్నారనేసి బీజేపీ వారు కావచ్చు, ఆర్ఎస్ఎస్, ప్రతి టీడీపీలోని కొంతమంది నాయకులు కూడా విమర్శిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు? అసలు అది వాస్తవమా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రక్రియ చేయబోతున్నారా? అంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం చాలా స్పష్టంగా చూడాలి. ఒక వెల్ఫేర్ యాక్టివిటీ అంటేనే ఇది ఒక పిడివాదంతో ఉన్న బీజేపీ వాళ్ళు, లేదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రిస్టియన్ అని, ఆయన ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా క్రిస్టియానిటీ వైపు తీసుకెళ్తున్నారని ఆ వాదనని ముందుకు తీసుకురావటం లౌకిక రాజ్యంలో, భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఇట్ ఈస్ ఎ టోటలీ నేచర్ సెక్యులర్. ముఖ్యమంత్రి అనేవాడు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఈ 29 రాష్ట్రాల్లో ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ 30,60,000 మంది కుటుంబాలకి ఆయన ఇళ్ళు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అనుకున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో 4 ఉన్నారు అనుకున్నాం అంటే 1,20,00,000 మంది అవుతున్నారు. 1,44 వరకు అవుతారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, లేదా 1.5 కోటి, 1.5 కోటి అనుకున్నాం. కుటుంబంలో 5 ఉండొచ్చు. ఓకే, 1.5 కోటి. ఫ్యామిలీ ప్లానింగ్ ఏం లేదు కదా. కరెక్ట్. 5 వేసుకుందాం. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మరి ఎంతమంది అయినా కానీ ప్రాబ్లం లేదు, నేను ఒకరినే కానీ ఇబ్బంది పడుతున్నాను. చైనా ప్రిన్సిపల్ వదిలేసుకున్నాం కదా, 1 or none. కరెక్ట్, 1 or none వదిలేస్తాం. ఓకే. సో దాదాపు 1.5 కోటి అంటే 1/4 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ పాపులేషన్. ఓకే, 5 కోట్ల మంది జనం అనుకుంటే 1/4. ఓకే, 1/4. అంటే పేదలు, ఇళ్ళు లేనటువంటి పేదలకి జగన్మోహన్ రెడ్డి గారు 1.5 కోటి మంది ప్రజల్ని కవర్ చేస్తూ 30 లక్షల దాదాపు 66,000 మంది కుటుంబాలకి ఇస్తున్న సమయాన్ని ఆయన డిసెంబర్ 25ను ఎంచుకుంటే ఆ రోజు ఏం కావాలంటే క్రీస్తు పుట్టిన రోజుతో పాటు, లేకపోతే మీరు ఇందాక అన్నట్టుగా తొలి ఏకాదశి రోజుతో పాటు ఇది ఇంకొక ఆస్పీషియస్ డేగా దీన్ని కూడా పెట్టుకోవాలి. రేపు తీసుకునే వాళ్ళు దాన్ని ఆ రోజుగా పెట్టుకుంటారేమో. ఎందుకు పెట్టుకుంటారో చెప్పనా నాగరాజు గారు? మీకు ఇందిరాగాంధీ తెలుసు కదా? తెలుసు అండి. ఇందిరాగాంధీ తెలియని వారు ఎవరు ఉంటారా? 1975 భారతదేశంలో ఒక చీకటి రోజు అంటాం, ఎమర్జెన్సీ. దట్ ఈజ్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ తర్వాత షీ రోజ్ లైక్ ఎనీథింగ్. ఎలా లేచిందంటే భారతదేశంలో ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి,
ఓకే. బ్యాంకులన్నీ జాతీయకరణ చేసేయాలి. లేకపోతే ఎవరైనా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్. అంతరాలని తీసేయటం కోసం భారత రాజ్యాంగంలో సంస్థానాలన్నీ పోయిన తర్వాత, పెట్టుబడిదారీ వ్యవస్థ నాశనం అయిపోయిన తర్వాత, లౌకిక రాజ్య స్థాపన కోసం పేదరికాన్ని తీసేసే ఒక ఉద్దేశంతో భారతదేశంలో బ్యాంకుల జాతీయకరణ, లేకపోతే ఇళ్ల స్థలాలు ఇవ్వండి, ఇళ్ళు కట్టించండి, పొలాలు ఇవ్వండి అని ఒక రెవల్యూషన్. ఆవిడ ద్వారా జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా బిత్తరపోయి మళ్ళీ ఆవిడ్ని ఓవర్వెల్మింగ్ మెజారిటీ తోటి భారతదేశం ఇందిరాగాంధీని ఆ రోజు నుంచి 30 సంవత్సరాలు గెలిపించారు. హస్తం గుర్తు ఎక్కడ ఉంది పేదోళ్ళందరూ కూడా. అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి గారు మీరు చూడండి, ఏ కార్యక్రమం చేసినా ఇందిరమ్మ, ఏ కార్యక్రమం చేసినా రాజీవ్ గృహకల్ప కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్ళు కానివ్వండి, లేకపోతే అనేకమైన ప్రాజెక్టులు. అంటే ఒక ప్రోగ్రామ్ని ఇందిరమ్మ ఇల్లు ఇస్తే, ఉదాహరణకి నేను 65లో పుట్టాను, మాకు ఒక 3 సెంట్ల స్థలం మా ఇంట్లో ఇస్తే మా కుటుంబానికి ఎంత ఆనందం. ఇప్పుడు కూడా మాకు ఆ ఇల్లు, మా అమ్మ మొన్న చనిపోయేంత వరకు కూడా. నేను వైఎస్ఆర్ తోటి జగన్ తోటి తిరుగుతూ ఉంటే 2014లో నేను ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీదంటే మా అమ్మ అంటుండేది, హస్తం గుర్తు లేదయ్యా. ముసలోళ్ళు అప్పుడు దాకా ఎత్తుక్కున్నారు హస్తం గుర్తుని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 78 తర్వాత 77లో ఇందిరాగాంధీ ఇస్తే ఇప్పుడు మనం ఎక్కడున్నాం, 2020లో ఉన్నాం. అంటే ఒక 18 ఈ ఒక 20 అంటే 40 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు వెనక్కి తీసేస్తే 30 సంవత్సరాలు ఇందిరాగాంధీని గుర్తుపెట్టుకున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ 1,50,00,000 మంది ఇంకొక 30 సంవత్సరాలు గుర్తుపెట్టుకొని నిరంతరంగా ఇతనే మా ముఖ్యమంత్రి అని గెలిపించడం కోసం ప్రజలు ఆలోచిస్తున్నారు. కానీ బీజేపీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా? మీరు అన్నట్టుగా కుట్రదారులు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా? టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇళ్ల స్థలాలన్నీ నీళ్లు పారుతూ ఉన్నాయి, అడవుల్లో ఇచ్చారు, వంకల్లో ఇచ్చారు, రాళ్ళల్లో ఇచ్చారు, గుట్టల్లో ఇచ్చారు. రేపు ఇప్పుడనే టీడీపీ వాళ్ళకి నాది ఒకే సమాధానం, ఈ కమాండ్ సీ ఆఫ్టర్ 15 years ఆల్ దీస్ కాలనీస్ మేబీ బికమ్ ఏ మోడల్ కాలనీస్. అవన్నీ కూడా ల్యాండ్స్ అన్ని లెవెలింగ్ వచ్చేసి, వాటన్నిటి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి, ప్రతి స్ట్రీట్కి రోడ్డు వచ్చి, ఎలక్ట్రిఫికేషన్ వస్తే, ప్రతి ఇల్లు కూడా అద్భుతంగా ఉంటే, ఒక 15 సంవత్సరాల తర్వాత అవన్నీ కూడా మోడల్ కాలనీస్ అయితే, ఇప్పుడు మాట్లాడే టీడీపీ వాళ్ళందరూ కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉంటారో లేదో నాకు తెలియదు. ఉంటారో లేదంటే అంటే పాలిటిక్స్లో మీరు దాన్ని వేరుగా తీసుకోబోకండి. ఉంటారో లేదంటే ఒక్కసారిగా ఓన్లీ రాజకీయాల్లో అంటే ఇప్పటికే. ఎందుకంటే మొన్న అసెంబ్లీలో ఆయన వాడి వేడి చూస్తే ఇంకొక 40 years రాజకీయాల్లో అంటే విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఓకే. ఎందుకంటే మీరు ఇండియన్ పొలిటికల్ హిస్టరీ తీసుకుంటే మొరార్జీ దేశాయ్ మే బికమ్ 80 yearsలో ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇంకెవరు లేరు అక్కడ. 75 ఈజ్ ద మ్యాక్సిమం లిమిట్ ఫర్ ఎవ్రీబడి నేను అనుకుంటాం. ఈజ్ గోయింగ్ టు క్రాస్. అంటే నేను చెప్తున్నా 15 సంవత్సరాల తర్వాత ఇవన్నీ చూడొచ్చు. అప్పుడు ఇప్పుడు పేర్లు పెట్టచ్చు, మాకు సముద్రంలో ఇచ్చారు, ఏడులో ఇచ్చారు, ఇవన్నీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇవన్నీ ఏం చూడలేదు. ఆయన ఇవ్వదలుచుకున్నాడు 30 లక్షల మందికి, ఇల్లు లేని పేదలకి అద్భుతంగా అతను ఇల్లు కట్టించదలుచుకున్నాడు. దానికి క్రైస్తవులుగా మారుస్తున్నాడు మొత్తాన్ని. తొలి ఏకాదశిని ఎవరు చేస్తారు? హిందూసే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు పట్టా ఇస్తే క్రిస్మస్ రోజు మీరు క్రిస్మస్ చేసుకోవద్దు సాయంత్రం అని అన్నాడు కదా. సాయంత్రం మీరు ఏవైనా వేసుకోండి, యేసుక్రీస్తు జీవిత డ్రామా వేసుకోండి, లేకపోతే సాంఘిక నాటకం వేసుకోండి, లేకపోతే ప్రేయర్ చేసుకోండి. తొలి ఏకాదశి మీరు హాయిగా ఈశ్వరుడు మీరు పూజించుకోండి, ఏ స్వామి మీకు ఇష్టమైతే అద్భుతంగా మీరు చేసుకోండి. కానీ మార్నింగ్ మాత్రం ఎండిఓ ఆఫీస్కి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి పట్టాన్ని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. మార్నింగ్ ఈ పండుగ చేసుకోండి, సాయంత్రం ఆ పండుగ చేసుకోండి. అంటే వీళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటే దీన్ని ఏమంటున్నారంటే కన్వర్షన్ అని చెప్తున్నారు. పాలిటిక్స్లో తప్పండి ఇది. కన్వర్షన్ అనేది అంత ఈజీగా అవుతుందంటారా? అంటే ఇంటి పట్టాలు ఇచ్చేంత మాత్రాన కన్వర్ట్ అవుతారంటారా? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు 200 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించారు. వాళ్ళకి అదే గుర్తుంది. 70 సంవత్సరాలుగా మనం ఏడుస్తున్నాం అనే సంగతి మర్చిపోయారు. ఈ దేశంలో 70 సంవత్సరాలుగా ఆకలి ఉన్నది, నిరుద్యోగం ఉన్నది, అంటరానితనం ఉన్నది, కులం ఉన్నది, రుగ్మత ఉన్నది. చేతనైతే దీన్ని తీసేయండి. ఎలక్షన్ వస్తే యుద్ధాలు, సర్జికల్ స్ట్రైకులు, లేకపోతే దీపావళి వస్తే పండుగలు, అవి మాత్రమే సెంటిమెంట్లు గుర్తు చేసి డెవలప్మెంట్ని నాశనం చేసే విధానం అవసరం లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎయిమ్డ్ ఎట్ డెవలప్మెంట్. లైఫ్ స్టైల్ మారుతుందండి. ఒక ఇల్లు అనేది ఎలా ఉంటుందో తెలుసా? ఇల్లు లేనివాడికి తెలుస్తుంది. వీ నో పర్సనల్, ఐ నో ద పెయిన్. పూరి గుడిసున్న వాడికి ఆ పెయిన్ తెలుస్తుంది.
వర్షం వస్తే ఇల్లంతా ఉరుస్తుంటే ఏం చేయాలో అర్థం కానీ ఏడ్చేవాళ్ళు తెలుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర ద్వారా కానీ లేకపోతే తన ఓదార్పు యాత్ర ద్వారా కానీ చూసినటువంటి గ్రామాలు కానీ తాకినటువంటి మనుషులు కానీ పుళ్ళున్న వాళ్ళతోటి రోగులతోటి మొత్తానితోటి చూసిన విధానాన్ని కానీ అన్ అవున్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ గ్రేటర్ దెన్ ఎ టన్ ఆఫ్ థియరీ అంటాం. ఆ థియరీని మొత్తాన్ని ప్రాక్టికల్గా మన ముందు పెడతా ఉన్నాడు. దీనికి పేర్లు పెట్టే దుర్మార్గమైన బుద్ధి ఉన్న పొలిటీషియన్ ఎలా ఉండాలంటే అద్దంలాగా ఉండాలండి. పొలిటికల్ లీడర్ ప్రధాన్ని విమర్శ మాత్రమే కాదు, సద్విమర్శని కూడా నేర్చుకోవాలి. అసెంబ్లీలు, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా పార్లమెంటు, అసెంబ్లీ, కౌన్సిల్, జడ్పీ ఆఫీస్, లేకపోతే నీ లోకల్గా పంచాయతీ ఆఫీస్, ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ద పాలసీ మేకింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఓరక విమర్శించుకోవటం రావటం కాదు అది, లేకపోతే ఒకటి ఫెయిల్యూర్ని ఇంకొకటి అడ్వాంటేజ్గా తీసుకోవటం కాదు. వాట్ ఈజ్ యువర్ అజెండా? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు మనకి? 29 రాష్ట్రాలు. షో మీ వన్ చీఫ్ మినిస్టర్. 30 లక్షల మందికి ఇళ్ళు ఇచ్చే ఒక్క చీఫ్ మినిస్టర్ నాకు 70 సంవత్సరాలు చూపించండి. అసలు విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు కానీ ఏదో వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు అంటారు, లేకపోతే తప్పు అంటారు, లేకపోతే పొలాలు బాగులేవంటారు. బాగు చేసి ఇస్తారు తర్వాత. ఇది ఒక అంశంలో తప్పు చేస్తున్నాయి పొలిటికల్ పార్టీస్, అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ మేధావులు ఇన్వాల్వ్ కావాలి. ప్రోగ్రెసివ్ పీపుల్ ఇక్కడ ఈ జంక్షన్లో మాట్లాడాలి. లేకపోతే ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో వాళ్ళు నోర్లు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక చిన్నవాడు ఒక చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినటువంటి, లేకపోతే ఒక ఉద్యమం ద్వారా వచ్చినటువంటి, పోరాటం ద్వారా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తను వీళ్ళందరూ చేయలేని పని, 70 సంవత్సరాలుగా చేయలేని పని 1 సంవత్సరంలో చేసి చూపిస్తూ ఉన్నాడు. ఏవైనా మీ చేతులు చప్పట్లు కొట్టడానికి రావా? లేకపోతే మంచిని చూడటానికి కళ్ళు కనపడవా? ప్రతిదీ విమర్శేనా? పేదలు తంతారు పట్టుకొని ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే మరి విమర్శలు ఎందుకు వస్తున్నాయి? మరి క్రైస్తవులు అందుకే పేదలు చీపురు గట్లు పట్టుకొని తంతారు. వదలరండి. వాళ్ళు విమర్శిస్తే ఇది ఆనందం అనుకుంటారేమో కానీ. అందుకే నేను చెప్తున్నాను, 29 మంది ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి డే రాబోతూ ఉంది. ఈజ్ ఎ ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. భారతదేశ ప్రధానికి కూడా తప్పనటువంటి పరిస్థితిని ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేకపోతే యూనియన్ టెరిటరీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రోగ్రాంను తప్పక తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదొక్కటే కాదు, అసలు వీళ్ళు ఎక్కడ వచ్చుకోలేరో చెప్పనా? పేదవాడి కోసం ప్రభుత్వం ఒక పని చేస్తుంటే దేన్ని ఓర్చుకోలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంగ్లీష్ మీడియం ఇంట్రడక్షన్, కోర్టులో దాన్ని క్వశ్చన్ చేయొచ్చు. ఏ లాంగ్వేజ్ ఊరకు చచ్చిపోదండి, ఎక్కడ చచ్చిపోదు అసలు ఏ లాంగ్వేజ్ కూడా. ఎవడు మదర్ టంగ్ ఎక్కడ పోదు. మనం పంచికట్టుకొని పార్లమెంట్లో ఉన్నా మనం తెలుగే మాట్లాడతాం. పార్లమెంట్లో ఇంగ్లీష్ మాట్లాడచ్చు, హిందీ మాట్లాడచ్చు. లేకపోతే నువ్వు జర్మనీ పోతే నీకు జర్మనీ వచ్చి ఉంటే జర్మనీ మాట్లాడచ్చు. లేకపోతే నువ్వు జెనీవా పోతే ఇంకొక లాంగ్వేజ్ మాట్లాడచ్చు. లేకపోతే యుఎన్ఓలో ఉంటే ఇంకొక లాంగ్వేజ్ మాట్లాడచ్చు. బట్ నీ ఇంట్లోకి వస్తే నువ్వు తెలుగు మొట్టమొదట తల్లి పాలతోటి నేర్చుకున్నటువంటి నీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది మర్చిపోదు ఎక్కడికి. ఇంగ్లీష్ మీడియాన్ని పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా అద్భుతంగా తయారవుతారండి. హౌ అంబేద్కర్ బికమ్ ఎక్సలెంట్, ఇంటెలిజెంట్ ఇన్ దిస్ వరల్డ్. మైనస్ ఇంగ్లీష్ రాగలమా? విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడంటే ఇంగ్లీష్ నేర్చుకోవటం అనేది, ఇంగ్లీష్ మాట్లాడటం అనేది ఇది ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైనస్ అంటాడు. పులి పాలు తాగితే ఎంత శక్తివంతంగా ఉంటామో ఇంగ్లీష్ వచ్చినోడు అంత శక్తివంతంగా ఉంటాడంట. మీరు చూడండి, ఈ మధ్యకాలంలో నేను ఒక చిన్న క్లిప్ ఎక్కడో ఎవడో పంపించాడు. దట్ మ్యాన్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, ముసలాయన గడ్డం పెరుగుంది, బిచ్చగాడు అనుకున్నారు అందరూ. అతను అనర్గళంగా 5 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు పోయేవాళ్ళతోటి. అందరు ఆగిపోయారు. అటువంటిది ఇంగ్లీష్. సత్యం రామలింగరాజు, నేను ఇంతకుముందు మీకు చెప్పున్నాను లేదో, సత్యం రామలింగరాజు తన సత్యం కంప్యూటర్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని పెట్టాడు. వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే, వాళ్ళు చైతన్య నారాయణలో చదవకపోతే ఆయన వాళ్ళు తెలుగు మీడియం వచ్చినట్టు పంపించేవాడు జర్మనీకి, రష్యాకి, లేకపోతే అమెరికాకి, లేకపోతే ఇంగ్లాండ్కి. అంటే ఇంగ్లీషు మిగతా వాళ్ళందరూ పోయి నారాయణ, చైతన్య, నలందలో కొనుక్కోవచ్చు, చదువుకోవచ్చు. పేదవాడు మాత్రం పోవటానికి వీల్లేదు. ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడక్షన్ చేసేసరికి ఎన్ని విమర్శలు వచ్చాయంటే అసలు ఈ కల్చర్ ఏమైపోయిందో, సంక్రాంతి ఏమైపోయిందో వీళ్ళకి గుర్తొస్తున్నాయి. అమెరికాలో ఉన్న పిల్లలు కూడా లంగావాడితోటి సంక్రాంతి చేసుకుంటారు, ఎక్కడ పోరు. ఇప్పుడు ఇళ్ళ స్థలాల పరిస్థితికి వచ్చేలాకే
పేదలకు ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలతో పాటు ఇంగ్లీష్కి వచ్చేసరికి గుట్టల్లో కొండల్లో వాగుల్లో ఇస్తున్నారు, అక్కడ నీళ్లు నిలబడుతున్నాయి, స్థలాలు మార్చడం గోల చేస్తున్నారు. అదే పనిగా టిట్కో ఇళ్ల పరిస్థితి కూడా వచ్చింది. మేము కట్టిన ఇళ్ల పరిస్థితి ఏంటి, మా రంగులు తీసేసి మీ స్టిక్కర్లు వేసుకుంటారా ఏంటి పరిస్థితి అనేసి కూడా పదే పదే టీడీపీ వారు ప్రశ్నిస్తున్నారు కదా. సార్, అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఈరోజు ఒకళ్ళు ఉంటారు, మొన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కొన్ని పీరియడ్లో కొన్ని ఇల్లు కట్టి ఉండొచ్చు, దానికి టిట్కో అని పేరు ఉండొచ్చు, టాటా వాళ్ళు వీళ్ళతో ఉన్నాయి కాబట్టి. ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. నేను కట్టిన ఇల్లు నువ్వెట్ట తాగుతావని ఆయన అంటే అది ఏంటిది? నేను కట్టిన ఇళ్ళకి నీ పేరు ఎట్ట పెడుతుంటే గవర్నమెంట్కి ఏ పేరు ఇష్టమైతే ఆ పేరు పెడతారు, అమెండ్ చేస్తారు. అది మాట్లాడటం నాన్సెన్స్. చంద్రబాబు నాయుడు గారు అంత ఎక్స్పీరియన్స్ అనుకొని మేము కట్టిన ఇళ్ళకి మా పేర్లు పెడతారా, పేర్లు తీసేస్తారా, ఇట్స్ నాన్సెన్స్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్యూటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్ కానీ గవర్నమెంట్ కానీ కంటిన్యూస్గా ఉంటుంది, వాట్ ఎవర్ మే బి ద పొలిటికల్ పార్టీ. అది మనకు సంబంధించింది కాదు, ప్రజలకు సంబంధించినటువంటిది. అందుకే మనం ప్రజలు దేవుళ్ళు అంటాం, ఓటర్ మహాశయుడు అంటాం, మామూలుగా ఒరే ఇట్రారా అంటాం. ఎన్నికల సమయంలో ఓటర్ దేవులు, ఓటర్ మహాశైలు, ఓటర్ మహాశైలారా. బిర్యానీలు డబ్బులు పోతాయి, పక్క పోతాయి సారాయిలు, కానీ ఓటర్ మహాశయుడు అంటే ఓటేసి దాని ద్వారా వచ్చినటువంటి దాన్ని మనం ఏం చూస్తామంటే చాలా అద్భుతమైన డెమోక్రసీగా చూస్తాం. అట్లా ప్రభుత్వం మారినప్పుడు ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ సెటిల్ చేయటం కోసం. ఓకే ఓకే, ఇక్కడ ఒక్కటే చెప్పండి సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల వ్యతిరేకి అని అంటున్నారు. అది ఒక పక్కన పెడితే 1992 డిసెంబర్ 6 బాబ్రీ మసీద్ కూల్చివేత, ఓకేనా, అంటే డిసెంబర్ 6 ఏ రోజు సార్? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి, చనిపోయిన రోజు. ఓకే, మరి ఆ రోజు ఆ సంఘటన జరిగింది, అదొక బ్లాక్ డేగా ప్రకటించి ఎవరు కూడా అంబేద్కర్ జయంతి జరుపుకోకుండా చేసేశారు. అలాంటప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డినేమో అటు బీజేపీలు కావచ్చు, టీడీపీ వాళ్ళందరూ కూడా దళిత వ్యతిరేకి, దళితులపై దమనకాండ అంటూ పోస్టర్లు వేసేసి నానా యాగి చేస్తున్నారు. ఇక్కడ ఎవరు దళితుల వ్యతిరేకి అనుకోవచ్చు అసలు? మీకు ఈ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయండి? 13 సార్. 13ఏనా? 13. ఆర్ యు ష్యూర్? షూర్. పేర్లు చెప్పగలరు నాకు? రాయలసీమలో 4, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు. రాయలసీమ. ఓకే, రాయలసీమలో 4. ఓకే. కర్నూలు కలెక్టర్ ఎవరండి? వీరపాండ్యన్ గారు. ఆయన కమ్యూనిటీ నేను చెప్తాను మీకు, సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి జనరల్గా ఇట్లోకి వెళ్ళరు మీరు. ఓకే, 4 రాయలసీమ జిల్లాల్లో కర్నూలు, కడప, అనంతపూర్ 3 ఎస్సీ కలెక్టర్స్. ఓకే, వాళ్ళు 3 కలెక్టర్స్, దే బిలాంగ్స్ టు ఎస్సీ అండ్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో వీళ్ళందరూ కూడా టాప్ ర్యాంకర్స్. ఓకే. కమ్ టు ది కోస్టల్ బెల్ట్, ప్రకాశం ఇస్ ఎ ఎస్టీ కలెక్టర్, గుంటూరు ఎస్సీ కలెక్టర్ అండ్ విజయనగరం ఎస్టీ కలెక్టర్. అవుట్ ఆఫ్ 13, 6 డిస్ట్రిక్ట్స్, 6 జిల్లాలు, 4 ఎస్సీస్, 2 ఎస్టీలు. అంటే 6 జిల్లాల అడ్మినిస్ట్రేషను బ్యూరోక్రసీలో 6 ఎస్సీ కలెక్టర్స్ ఉన్నారండి. క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు ఎస్సీ మినిస్టర్స్? క్యాబినెట్ 5 మంది. 5 ఉన్నారు. రాష్ట్ర డీజీపీ ఎస్టీ, చాలామందికి తెలియకపోవచ్చేమో. సవాంగ్ గారు ఎస్టీ. ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇక్కడ విజయవాడ కమిషనర్గా ఉంటే ఒక్కడు కూడా ఆయన విమర్శించేవాడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కడు ఆయన మీద ఒంటికాల మీద లేస్తూ ఉన్నాడు. రీజన్ తెలుసా? ఆయన ఎస్టీ కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకి ఎస్టీలకి అధిక కులాన్ని బట్టి గౌరవం ఉంటుందంటారా? ఇప్పుడు కులాన్ని బట్టి గౌరవం ఉంటుందంటారా? ఎవరు చెప్పారు ఉండదని? ఒక డీజీపీ, నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, సీ ది పాజిటివ్ కార్నర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. 6 ఎస్సీ కలెక్టర్స్ని, ఎస్సీ ఎస్టీ కలెక్టర్స్ని, ఒక డీజీపీ ఎస్టీని, ఒక హోమ్ మినిస్టర్ ఎస్సీని, 5 అనుకుందాం. అంటే నువ్వు హాఫ్ ఆఫ్ ద స్టేటు నువ్వు రూలింగ్ ఎవరికి ఇచ్చావు? ఎస్సీ ఎస్టీలకి ఇచ్చేసావు. అటు పొలిటికల్గా కానీ ఇటు అడ్మినిస్ట్రేషన్లో కానీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు
ఎస్సీ వ్యతిరేక అందామా, లేకపోతే ఆయన ఎస్సీ అనుకూలు అందామా, నాకు అదే అర్థం కాదు. లేకపోతే అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను యాజ్ పర్ ది అన్నమాట. ఎఫిషియన్సీ అందామా? అదే మిమ్మల్ని అంటే అడుగుతున్నాను. మీరు ప్రశ్న అడిగారు కాబట్టి నేను కొంచెం అడ్మినిస్ట్రేషన్ లోపలికి వెళ్ళాను. అంటే ఎవడైనా సరే యూజ్లెస్ టాక్ ఎవడైనా మాట్లాడితే, ఈరోజు మీరు పోయి కదిలించండి, ఈరోజు గంధం చంద్రుడు అనంతపురం కలెక్టర్. ఓకే, ఒక మంచి కార్యక్రమం చేశారు. ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఎక్కడ కూడా ఆ కులాల పేరు మీద కాలనీలు ఉండకూడదు, అంటే దళితవాడ, మాలపల్లె ఇట్లా ఉండకూడదు, వాటిని తొలగించాలి. అది అమలు చేసి చూపించారు ఈరోజు గంధం చంద్రుడు గారు అనంతపురం అసలు అది ఎంత పెద్ద రిఫార్మ్ అండి. ఈరోజు మహారాష్ట్ర కానీ, లేకపోతే నీ పక్కన ఉన్నటువంటి కొన్ని పంజాబు, హర్యానా కానీ, లేకపోతే సుప్రీంకోర్టు వర్డిక్ట్స్ కానీ, అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ దళిత్ అనే పదాన్ని వాడొద్దన్నారు. యూ కెన్ యూజ్ ఓన్లీ షెడ్యూల్డ్ క్యాస్ట్, దెర్ ఇస్ అ లిస్ట్, ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్. అది ఎట్లా వచ్చింది, వాడుక భాషలోకి వచ్చేసింది దళితులు అంటున్నాం. ఆ దళితుల పేరు మీద మాదిగపల్లె, లేకపోతే ఆ కంట్రికా ఈ కంట్రికా, లేకపోతే ఆ కాలనీ ఇవన్నీ తీసేసి నాన్సెన్స్ మొత్తం తీసేసి మీ కాలనీస్ కన్నీ వేరే పేర్లు పెట్టుకోండి. శ్రీనగర్ కాలనీ, లేకపోతే అంబేద్కర్ కాలనీ, లేకపోతే బాపూజీ కాలనీ, లేకపోతే పూలే కాలనీ, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి కాలనీ, లేకపోతే చంద్రబాబు నాయుడు కాలనీ, లేకపోతే ఎన్టీఆర్ కాలనీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కాలనీ. అంటే మోడర్న్ స్ట్రక్చర్ మనం ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు దాకా ఉన్నటువంటి దాన్ని, ఆ కులాన్ని తీసేయటం కోసం. ఇందాక నేను ఒక మాట చెప్పాను, 70 సంవత్సరాల తర్వాత కూడా అట్టర్లీ ఫెయిల్యూర్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ విచ్ ఆర్ ఇన్ టు ద పవర్. కులాన్ని మీరు తీసేయలేకపోయారు. రాజ్యాంగంలో రాసుకున్నాం. ఈరోజు ఒక ఎస్సీ కలెక్టర్ అవకాశం ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు తెస్తున్నాడు, గంధం చంద్రుడు అనంతపూర్ కలెక్టర్. ఈ ఎస్సీ కాలనీ పేర్లన్నీ కూడా మాలపల్లె, మాదిగపల్లె తీసేసి మీరు న్యూ నేమ్స్ పెట్టమన్నాడు. అంటే అక్కడ మారుతుందని కాదు, లైఫ్ మారుతుందని కాదు, మనం మార్చాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ మార్చాలి. కాలనీ పేరు మారితే గుడిసి పోతుందని కూడా, గుడిసి బదులు జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఇల్లు ఇస్తున్నాడు. లేకపోతే కావాల్సినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్. ఈరోజు సగం బడ్జెట్, మోర్ దెన్ 50% బడ్జెట్ టు ది డిస్ట్రిబ్యూషన్ అండి జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతూ ఉన్నా, ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఇంతమంది ప్రధానమంత్రులు వచ్చారు, బడ్జెట్ని ఎవడైనా సరే ఈరోజు పేదలకు పంచాడా? 1 yearలోనే టోటల్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ హ్యాస్ బిన్ డిస్ట్రిబ్యూటెడ్ టు ది పూర్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద వెల్ఫేర్, వాట్ ఎవర్ మే బి ది కాస్ట్. సో దీన్ని మీరు అమర్త్య సేన్ మోడల్ మీరు ఎప్పుడైనా చూసారా? అమర్త్య సేన్కి నోబెల్ బహుమతి వచ్చింది. ఎలా వచ్చింది? ఓన్లీ ఫర్ 1 sentence. మీరు అమర్త్య సేన్ పుస్తకం తీసుకొని చదవండి. ఫర్ ఓన్లీ 1 sentence ఈ గాట్ నోబెల్ ప్రైజ్. అదేంటంటే, ఈ దేశంలో వెళ్తుంది, ఈ దేశంలో వెళ్తలేదని కాదు, ఎఫ్సిఐ గోడౌన్స్ అన్నీ కూడా ధాన్యాలతోటి ఉన్నాయి. అవి పందికుక్కలు తినిపోతున్నాయి, ఎలుకలు తినిపోతూ ఉన్నాయి, మురిగిపోతే తీసి బంగాళాఖాతంలో వాడేస్తూ ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ నోచుకోలేదు. ఏదో హుదూ తుఫాను వచ్చినప్పుడు, లేకపోతే ఇంకొక పేరుతో వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, ఆ రోజు మాత్రమే కాదు, నీ వెల్త్ అంతా కూడా ఎప్పుడైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లోకి తీసుకురాగలుగుతావో అప్పుడే నువ్వు సమాజాన్ని నిర్మించగలవు, అప్పుడే పేదరికాన్ని తీసేయగలవు. దిస్ ఈజ్ ది అమర్త్య సేన్ మోడల్. హీ గాట్ ఎ నోబెల్ ప్రైజ్ ఫర్ దట్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పబ్లిక్ చెక్ ఏదైతే, ఎక్స్చెక్కర్ ఏదైతే ఉందో దాన్ని అనేకమైన రూపాయలతోటి ఈరోజు పంప్ చేస్తూ ఉన్నాడు వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం. ఆడవాళ్ళ పేరుతోటి, లేకపోతే కాలనీస్ పేరుతోటి ఇల్లు కట్టిస్తూ ఉన్నాడు. పేదవాళ్ళకి జగనన్న తోడు కానీ, చేయూత కానీ, రైతు బంధు కానీ, ఇలాంటివి రకరకాల పేర్లతోటి ఆయన జనాలకు పంపు చేస్తుంటే ఏమన్నారు తెలుసా? ఏంటండి ఇతను ఏదో ఆయన డబ్బుల్లాగా జనాలకు పంచుతున్నాడు, ప్రభుత్వంలో ఉండేవాడు జనాలకు పంచక తీసుకొచ్చి మీ ఇంట్లోకి వచ్చి రోడ్లు వేస్తాడా? రీసెంట్గా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అన్నాడు, చూపుడు యు నో హౌ దిస్ బంజారా హిల్స్ గాట్ దట్ నేమ్ అన్నాడు. బంజారా హిల్స్ మీరు చూడండి, బంజారా హిల్స్ కొండ మీద ఉంటుంది ఒక ఇల్లు, ఓకే, కొండ మీద ఉంటుంది. మీరు 1970లోకి వెళ్ళండి, అక్కడ గొడ్లు కాసుకునేవాళ్ళు, పేడగళ్ళు ఎత్తుకునేవాళ్ళు, బంజారాస్ ఉండేవాళ్ళు, తిరిగేవాళ్ళు. ఇప్పుడు న్యూ బంజారాస్ దే ఆక్యుపైడ్ దట్ ఏరియా. ఐఏఎస్లు, రాజకీయ నాయకులు. కొండ మీద ఇంటికి నీళ్ళు వస్తాయండి, కొండ మీద ఇంటికి నీళ్ళు వస్తాయి. వాడు కారు వెళ్ళిపోద్ది. పబ్లిక్ మనీతో రోడ్లు ఎంచుకున్నాడు, పబ్లిక్ మనీతో నాలా ఎంచుకున్నాడు, పబ్లిక్ మనీతోటి వాడు కనెక్టివిటీ తీసుకున్నాడు, ఎలక్ట్రిఫికేషన్. ఆల్ బంజారాస్ నౌ బికమ్ ఏ ఎక్సలెంట్ ఏరియా అండ్ ఇంపార్టెంట్ పొటెన్షియల్ ఏరియా. గవర్నమెంట్ డబ్బులతో కాదా? అంటే పేదవాడికి డబ్బులు ఇస్తే వేస్ట్ అయిపోతుంది. మీరు ఐఏఎస్ వాళ్ళను, రాజకీయ నాయకులు అక్కడ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో భూములు పంచుకొని ఇల్లు కట్టుకుంటే అదేమో అద్భుతం అయిపోతుందా? ఎలా జస్టిఫై చేస్తారండి? మీరు సోషలిస్టిక్ ప్యాటర్న్ ఎలా ఏ డెఫినేషన్తో మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడిగిన దానికి నేను ఇప్పుడు వస్తున్నాను. హాఫ్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్స్, హాఫ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ వెన్ ఆక్యుపైడ్ విత్ ది ఎస్సీ ఆఫీసర్స్,
అతనికి తెలియదా ఏ విధంగా పరిపాలన చేయాలో? కరెక్ట్గా వీళ్ళు కూడా వీళ్ళని ఫాలో కాగలిగితే కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి వెల్ఫేర్ యాక్టివిటీస్ని ఆ జిల్లాలో పర్ఫెక్ట్గా అందేటట్టు చేయగలిగితే, మిస్యూజ్ కాకుండా, లేకపోతే బ్రోకర్స్ లేకుండా ఆయన అనుకో ట్రాన్స్పరెన్సీ మోడల్లో పెట్టగలిగితే మీరు చూడండి, ఆఫ్టర్ 1 year, ఎక్కువ కాలం కూడా పట్టదు, 70 సంవత్సరాల్లో జరిగిన పనులు మనకి. మీరు హై స్కూల్లో మీరు కాంపోజిట్ మ్యాథ్సా జనరల్ మ్యాథ్సా? జనరల్ మ్యాథ్స్ అంటే మీరు మాకన్నా పూర్ అనుకుంటా మ్యాథ్స్లో. చాలా పూర్ కాదు, జనరల్ మ్యాథ్స్లో ఒకటి ఉంది, పని కాలం లేదా టైమ్ అండ్ డిస్టెన్స్, ఇలాంటి. అంటే ఎక్కువ పని ఉంటే ఎక్కువ సమయంలో చేయటం, తక్కువ పని ఉంటే ఇంకా తక్కువ కాలంలో చేయటం అనకుండా, ఎక్కువ పని తక్కువ కాలంలో ఎలా చేయాలి, ఎక్కువ పని తక్కువ కాలంలో ఎలా చేయాలి. నువ్వు అవసరమైతే 10 మంది చేసేదాన్ని 10 రోజులు లీడ్ చేసే కన్నా 10 మంది చేసేదాన్ని ఇంకొక 10 మందిని యాడ్ చేసి 2 రోజుల్లో చేసేసేయండి. దిస్ ఈజ్ వాట్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ డూయింగ్ నౌ. 6 మంది ఎస్సీ కలెక్టర్స్ పెట్టిన తర్వాత, ఒక డీజీపీ గారిని పెట్టిన తర్వాత ఎస్టీ, లేకపోతే క్యాబినెట్లో దాదాపు ఒక 6 మంది 5 మందో ఎస్సీని పెట్టిన తర్వాత, యాంటీ దళిత్ అనే పదం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళు కానీ, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి లార్జర్ హార్ట్ చూసినటువంటి వాళ్ళు కానీ, విన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ కళ్ళు చెవులు లేకపోతే నేను ఇప్పుడు జరుగుతున్న వరుస సంఘటనలతో బీజేపీ వారు అందరూ కూడా ఏకతాటిపోయి, బీజేపీ టీడీపీ వారు మరీ ఎక్కువ చేస్తున్నారు, బీజేపీ వారు కూడా అదే ఆరోపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏకతాటిపోయి ఇన్సిడెంట్స్, ఆ జరిగిన ఇన్సిడెంట్స్ని ఖచ్చితంగా ఖండిస్తాం. అయితే ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారికి పుయ్యాల్సిన అవసరం లేదు, నేను చెప్పాను, పుయ్యాల్సిన అవసరం లేదు. అయితే అడ్మినిస్ట్రేషన్ మేల్కొని ఇమీడియట్గా జరిగిన దానికి ఖచ్చితంగా రెక్టిఫికేషన్ తీసుకురావాలి. సో ఈ క్రమంలో అక్కడ కొన్ని విషయాలు జరిగినాయి, దానికి చాలా బాధపడుతూనే చింతిస్తూనే మిగతా వాటిని కూడా మీరు దానికే పూసేసిపోతే డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ ఎలా ఉండాలి? సో ఇందాక ఒక మాట అన్నారు మీరు, 25వ తేదీ నాడే చేస్తున్నాడు బాబ్రీ మసీద్. ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 1992. మేము ఆ రోజు పబ్లిక్ సెక్టర్లో పనిచేసేటప్పుడు మేము ఆఫీస్కి వెళ్ళాం, మార్నింగ్ మెధానీలో మా ఆఫీస్లో, ఓల్డ్ సిటీ కాంచన్బాగ్, హైదరాబాద్. 89లో నేను జాయిన్ అయితే 92లో జరిగింది. 3 సంవత్సరాలకి సిటీలో కర్ఫ్యూ ఇంపోజ్ చేశారు, మీరు ఎవరు పోవటానికి లేదన్నారు. మేము స్కూటర్ మీద వెళ్ళాలి, పోవటానికి లేదన్నారు. ఏం జరిగిందని అడిగితే బాబ్రీ మసీదుని కూల్చేశారన్నారు. అరే, అంబేద్కర్ వర్ధంతి కదా, ఎందుకు జరిగింది? తర్వాత కాలం చూస్తే అప్పుడు కొంతమంది రాసిన ప్రోగ్రెసివ్ రైటర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, దళితులు అందరూ కూడా ఏకమవుతూ ఉంటే డిసెంబర్ 6వ తేదీ నాడు దళితులు ఏకం కాకుండా అంబేద్కర్ మాట్లాడకుండా బాబ్రీ మసీదుని కూల్చేశారు వీళ్ళని చెప్పేశారు. ముస్లిమ్స్ ఏమనుకున్నారంటే మా బాబర్ కట్టింది, లేకపోతే అక్బర్ కట్టింది, లేకపోతే మా సాంప్రదాయాన్ని కూల్చేశారు అనుకున్నారు. సో కొంతకాలం ఏం జరిగిందంటే ఆ రోజంతా కూడా బ్లాక్ డే చెప్పి పోలీసులు పెట్టేవాళ్ళు, ఎక్కడికి పోయేవాళ్ళు కాదు. సో అంబేద్కర్ రైట్స్ దే ఎఫెక్టెడ్ లైక్ ఎనీథింగ్, చాలా బాధపడ్డారు. అంటే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 25 నాడు చేయాలనుకుంటే వీళ్ళందరూ ఏమంటున్నారంటే క్రిస్టియన్ మారుస్తున్నారు. క్రిస్టియన్స్ ఏమనుకుంటారంటే మమ్మల్ని చర్చికి కూడా పోకుండా చేస్తాడేమో, పండగ కూడా చేసుకోకుండా. అంటే నీకు అలాంటి వాతావరణాన్ని, అలాంటి క్యాలెండర్లో ఉన్న ఒక డేట్నే మీరు అన్నట్టుగా అది ఆ రోజు క్రిస్మస్తో పాటు తొలి ఏకాదశి, ఈ రెండింటితో పాటు 30 లక్షల ఇళ్ళని డిస్ట్రిబ్యూషన్ పెట్టినటువంటి ఒక క్యాలెండర్లో రాబోతూ ఉంది. దాన్ని పాజిటివ్ యాంగిల్ తోటి ఎందుకు చూడరు? ఇల్లు కావాల్సిన వాడికి ఆ బాధ తెలుస్తుంది. అది కదా అసలు పండుగ అది కదా అసలు పండుగ. యు ఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది అసలు పండుగ. షెల్టర్ ఉండటమే అసలు పండుగ. పండుగ రోజు, క్రిస్మస్ రోజు బట్టలు లేకుండా, బెల్లపన్నం తినడానికి డబ్బులు లేకుండా, లేకపోతే ఆనందంగా ఉండడానికి ఏమి లేకుండా వాడు ఏం చేసుకోగలడు? మనసులో దేవుడిని ప్రార్థించుకుంటాడు, తను ఇష్టం వచ్చిన దేవుడిని. అది కాదు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది డిసెంబర్ 26 కానివ్వండి, లేకపోతే అది ఇంకొక రోజు కానివ్వండి, లేకపోతే ఆయన ఎంచుకున్న రోజు ఎందుకు ఎంచుకున్నారంటే మీరు పెట్టినటువంటి అబ్స్టాకిల్స్ ఏవైతే ఉన్నాయో, సమ్ పీపుల్ వెంట్ టు ద కోర్ట్. అదేదో తెలుగులో చెప్తాను నేను మీకు. కొంతమంది దాన్ని ఏ విధంగా చేస్తారని అడ్డుపడ్డారు కొంతమంది. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడం కోసం గో టు హెల్, ఎక్కడికైనా వెళ్ళండి, నేను మాత్రం చేయదలుచుకున్నానని వాళ్ళకి ఇచ్చే క్వశ్చనింగ్ ఇచ్చాడు. 25 నాడు ఆయన పెట్టుకున్నాడు, టైం ఖచ్చితంగా ఇస్తాడు, ఎవరి కోసం ఆగేది లేదు. ఇక ఆ రోజు లక్కీగా తొలి ఏకాదశి వచ్చింది, హిందువులు కూడా సంతోషిస్తారు ఒకళ్ళు ఆ సాంప్రదాయంలో ఉంటే.
ఇక్కడ హిందూ క్రిస్టియన్ సంతోషిస్తారనే కన్నా పేదలందరూ సంతోషిస్తారని అంటే నేను రాబోతున్నా అసలు నీకు పేదవాళ్ళ మొత్తాన్ని మీరు ఈ రెండింటితో ఎందుకు చూస్తారు? ఇంకా చాలా సాంప్రదాయాలు ఉన్నాయి కదా ఈ దేశంలో, చాలా ఉన్నాయి. బుద్ధిస్టులు ఉన్నారు. మతాల పరంగా చూడడం కన్నా, కమ్యూనిటీల పరంగా చూడకన్నా పేదవాడిలా చూసే గుణం లేదంటారు ఎవరికి? ఆ పేదరికాన్ని పోగొట్టడం కోసం, దాన్ని రూపుమాపటం కోసం, గ్యాప్ని బ్రిడ్జ్ చేయటం కోసం ఇండియన్ భారత రాజ్యాంగం ప్రకారం అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇవ్వడం చదివితే కదండి ఇదంతా వచ్చిన గొడవ అంతా. ఏంటంటే ఈ సోకాల్డ్ పొలిటీషియన్స్ లెట్ దెమ్ రీడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వన్స్. ఓవర్గా మనం ఊపుకుంటూ అసెంబ్లీకి, కౌన్సిల్కి, పార్లమెంట్కి పోయి రావటం కాదు. నేను లాస్ట్ టైము బక్షి పుస్తకం తీసుకొచ్చి మీకు చూపించాను అనుకుంటా, ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది చదవండి, అసలు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు దాదాపు 3 గంటలు భారత రాజ్యాంగ వ్యవస్థ. బుద్ధాంకన్ గారు చదివారని అడుగుతాను ఈసారి, ఆయన కూడా ఎక్కువ విమర్శిస్తున్నారు. అందరూ చదవాలి, వీళ్ళకి అసలు నన్ను అడిగితే సపరేటు నేను చెప్తాను జగనన్నకి, వీలైతే వీళ్ళందరూ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్లాసెస్ ఇప్పించమని అడుగుతా. మన జీవీడి గారు ఉన్నారు కదా, దానిలో ఎక్స్పర్ట్ ఆయన, క్లాసెస్ పెట్టాలి వాళ్ళకి. అసలు భారత రాజ్యం నీకు మౌలిక అంశాలు అడ్మినిస్ట్రేషన్లో తెలియకపోతే కష్టం అండి అసలు. నా హౌ విల్ బికమ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఆర్ హౌ యూ ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ది డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ లైక్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ. మంచి నిర్ణయం అండి అది, మీరు మంచి ఆలోచన కూడా దాని మీద ఆ నిర్ణయం మీరే నాంది పలికిన వారు అవుతారు. ఇక ఇది పక్కన పెడితే మొన్న హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ని మొత్తం సుప్రీంకోర్టు దాని మీద స్టే ఇచ్చింది కదా. అంటే మామూలుగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ కోర్టుకు వెళ్తే అన్ని కూడా ఆయనకు వ్యతిరేకంగా వస్తాయి, ఏ కేసు అయినా వ్యతిరేకంగా వస్తుంది, ఆయనకు అనుకూలంగా రావట్లేదు అంటే. మరి గ్యాగ్ ఆర్డర్ మీద స్టే వచ్చింది కదా, సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేసుల్ని ఇక్కడ హైకోర్టు లెవెల్లో లేకపోతే కొన్ని కేసులు సుప్రీంకోర్టు లెవెల్లో స్ట్రక్ డౌన్ చేయొచ్చు, కానీ ఆ కేసులకి అసలు బేసిక్ స్ట్రక్చర్ని కొంతమంది ఆర్గ్యుమెంట్లో మిస్ అవుతున్నారనే నా అభిప్రాయం. ఐఎమ్ నాట్ ఎ లాయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ ది పీపుల్ హూ ఆర్ అపీరింగ్ బిఫోర్ ద జడ్జ్, ది క్రక్స్ ఆఫ్ ద జీవో. అసలు ఇంగ్లీష్ మీడియం జీవోని ఎలా కొట్టేస్తారో చెప్పండి నాకు. అది సుప్రీంకోర్టు కావచ్చు, వాళ్ళు కావాలంటే దానికి వేరే అమెండ్మెంట్ ఏదైనా పెట్టాలి. అందుకే సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు చాలా ఫైన్ అమెండ్మెంట్ ట్యూన్ చేసి ఇచ్చారు వాళ్ళు. మీ దగ్గర ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ ఎఫెక్ట్ కాకుండా, దీంతో ఎఫెక్ట్ కావట్లేదు. సో ఈ గ్యాగ్ ఆర్డర్ ఎలా వచ్చిందంటే, అసలు మీరు దమ్మాలపాటి గారు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి రాజధాని భూముల్లో మీ భూముల గురించి, వాళ్ళ భూముల గురించి మాట్లాడొద్దు, సోషల్ మీడియాలో రావద్దు, లేకపోతే పేపర్లో ప్రింట్ కావద్దు. ఇదేమన్నా మనం మూసేసిన లేకపోతే చీకటి దినం అనుకుంటున్నారా, లేకపోతే మొత్తం బ్లాక్ అయిపోయింది అనుకుంటున్నారా? అసలు ఆ ఆర్డరే వాళ్ళు ఇచ్చిన వర్డిక్టే. కామన్ మ్యాన్ కూడా దాన్ని ఏంటి ఇలాంటివి ఇచ్చారు, ఎందుకంటే వాక్ స్వతంత్రం ఉంది మనకి, యూ షుడ్ నో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ నీకు నీ మాట్లాడే భావ స్వేచ్ఛను మొత్తాన్ని కూడా హరించి వేసే జడ్జిమెంట్ ఇది. కాబట్టి ఆబ్వియస్లీ అపెక్స్ ఆఫ్ ద కోర్ట్స్ కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు అది హైకోర్టు ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఇమ్మీడియట్గా దాన్ని స్ట్రక్ డౌన్ చేస్తుంది, అందుకే స్టే ఇస్తుంది. అది కామన్ సెన్స్. నేను అడుగుకోవటం, దీనిలో జడ్జిస్ అందరూ కూడా వాళ్ళు బారిస్టర్ పెద్ద బ్రిటిష్ నుంచి వచ్చారనో లేకపోతే ఇట్లా కూడా అనుకోవాల్సిన అవసరం కూడా. మరో అంశంలో కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారంటే ఎన్వి రమణ గారి మీద, హైకోర్టులోని జడ్జిల మీద, అది తప్పు. ఒకవేళ లేఖ రాసిన బహిర్గతం చేయడం తప్పు. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కుర్చీ నుంచి దింపేయాల్సిందే అన్నట్టుగా అక్కడ కూడా ఒకరు పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని కూడా కొట్టివేస్తూ 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కదా సార్. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ ఒక అంశం మౌలికంగా మనం మాట్లాడుకోవాలి నాగరాజు గారు. మనకి 4 పిల్లర్లు భారత ప్రజాస్వామ్యానికి రక్షణగా నిలుస్తాయంటాం. 3 టోటల్గా రాజ్యాంగంలో చెప్పబడ్డవి. ఒకటి బ్యూరోక్రసీ అండ్ జ్యుడిషియరీ అండ్ పొలిటికల్ లెజిస్లేచర్. దీంతోపాటు మన భావస్వేచ్ఛ కోసం ప్రెస్ అనుకుందాం. ఈ 3 కూడా ఈ 4 పక్కన పడేద్దాం. ప్రెస్ అనేది ఇప్పుడు ఎవడింటికి ఒక ప్రెస్ వచ్చేసింది, ఎవడు టీవీ వాడికి వచ్చింది, అంతే, సామాజిక మాధ్యమం ద్వారా ఎవడు పేపర్ వాడికి వచ్చింది, ఎవడు సెల్ వాడికి వచ్చింది, దాన్ని తీసేద్దాం. ఈ 3 కూడా
ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఏది తక్కువ అని ఒక యూపీఎస్సీ లెవెల్లో క్వశ్చన్ వేసినా ఆల్ 3 ఆర్ ఈక్వల్. సుప్రీంకోర్టు లేదా జ్యుడిషియరీ ఈ రెండింటికన్నా పెద్దది అని లేదు, లేకపోతే లెజిస్లేచర్ వారి రెండింటికన్నా పెద్దది అని కూడా లేదు. అందుకే మీరు కొన్ని జడ్జిమెంట్స్ కానీ మీరు చూడగలిగితే భారతదేశంలో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ కొన్ని ఉన్నాయి. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో మీకు చెప్పుకున్నాను, అది కేశవానంద భారత కేసు, గోలక్నాథ్ కేసులు, ఇవన్నీ కూడా ఏది సుప్రీంకోర్టు గొప్ప లేకపోతే పార్లమెంట్ గొప్ప, దిస్ ఈజ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాన్ని తేల్చడానికి చాలామంది వల్ల కూడా కాదు అసలు. దిస్ ఈజ్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్, దట్ ఈస్ ది ఇంటలెక్చువల్స్ సెలెక్టెడ్ బై ది జ్యుడిషియరీ, ఇవన్నీ వస్తాయి. సో జ్యుడిషియరీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశాడు. జగన్మోహన్ రెడ్డి గారు సంజీవ్ గారి లాగా లెటర్ రాయొచ్చట, కానీ అది సీక్రెట్గా ఉంచాలట, పబ్లిక్ డొమైన్లో పెట్టకూడదట. సంజీవ్ గారిని పాపం లైమ్ లైట్లో పట్టుకొచ్చారు, ఆయన కుటుంబాన్ని కానీ అంతా వదిలేశారులే. నేను అడుగుతూ ఉన్నా, ట్రాన్స్పరెన్సీ ప్రతిదీ ప్రజలకు తెలవాలి. ఈరోజు ప్రతి జడ్జిమెంట్ కూడా లేకపోతే ప్రతిదీ కూడా పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారు. ఈవెన్ ప్రమోషన్స్ ఎంప్లాయీస్ కూడా ఏసీఆర్లో కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టమన్నారు. ఇట్స్ ఎ రీసెంట్ ట్రెండ్ డెవలప్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అజీ కల్లంతో ఇది బహిర్గతం చేయకుండా సీక్రెట్గా రాసి దీన్ని ఓన్లీ సుప్రీంకోర్టులో ఒకరో ఇద్దరుగా చేరేటట్టుగా చేస్తే సరిపోద్దన్నారు. బట్ ఈ యుగం ఏంటండి అసలు? ఈ ఓపెన్ ప్రపంచం అంతా ఒక అరిచేతిలో నీకు వచ్చిన తర్వాత గ్లోబ్ అంతా కూడా నువ్వు దేన్ని సీక్రెట్గా పెట్టాలనుకుంటున్నావు? అంటే జ్యుడిషియరీ ఏమైనా ఎక్సెప్షన్ ఉందా? ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ జ్యుడిషియరీ, బట్ ఎట్ ద సేమ్ టైమ్ నో ఎక్సెప్షన్ అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎవరైతే అడుగుతున్నారో పబ్లిక్ డొమైన్లో పెట్టకూడదని నేను అడుగుతున్నా, ఛాలెంజ్, నేను వస్తాను ఆర్గ్యుమెంట్కి. ఎవరైనా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందే కదా. అంతే. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారట. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఆయన నాకు తెలిసి చిన్న వయసులోనే ఎన్ని ట్రెండ్లు సెట్ చేస్తున్నాడంటే జ్యుడిషియరీని బద్దలు కొట్టి అవతల పడేశాడు. అందుకే అక్కడ డివైడెడ్ హౌస్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది లేకపోతే బహిర్గతం చేసింది పబ్లిక్ డొమైన్లో కరెక్ట్ అని ఒకళ్ళు, కరెక్ట్ కాదని ఒకళ్ళు. వాడు కూడా అన్నాడట, నువ్వు చెప్పిందే కరెక్టే, ఎక్కట్లే న్యూటన్స్ నీకు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందా, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడా అనేది వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐన్స్టీన్ తోటి ఒకటి వస్తే ఆయన అన్నాడట, నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నాను అన్నారట. నో యు ఆర్ టోటల్లీ రాంగ్ అన్నారట కొంతమంది, ఏది వరల్డ్ వైడ్ సైంటిస్టులు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇఫ్ ఇట్ ఈజ్ రాంగ్ ఒకసారి మాట్లాడుకుందాం రండి అన్నట్టు. ఆల్ వరల్డ్ సైంటిస్ట్ దే ఆర్ అసెంబుల్డ్. ఈయన చెప్పిన దాన్ని థియరీని పెట్టి బోర్డు మీద రాసి దీని ప్రకారం నేను కరెక్ట్ అనుకుంటున్నానంటే నో యు ఆర్ రాంగ్ అన్నారంట అందరూ. ఆయన ఏమన్నాడు చెప్పనా? ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ ప్లీజ్ ట్రై టు డిస్ప్రూవ్ ఇట్. దాన్ని డిస్ప్రూవ్ చేయటం కోసం వీళ్ళందరూ థియరీలు చేసి అతను చెప్పింది నిజమని తెలిసేసారు. అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖలో బహిర్గతం చేసిన తర్వాత ఇది నిజమని, ఇది చేయకూడదని, ఇది చేయాలని డివైడ్ అయిపోయిన తర్వాత రేపేమంటారంటే అతను చేసిందే కరెక్ట్ అంటారు. దెర్ ఇస్ నో బార్. జ్యుడిషియరీ జడ్జి అయినంత మాత్రాన, లేకపోతే జడ్జిగా నువ్వు ప్రాక్టీస్ చేసి, లేకపోతే ఉద్యోగం వదిలేసి లాయర్గా వచ్చి, లేకపోతే నువ్వు సుప్రీంకోర్టులో వాదించినా, లేకపోతే నువ్వు అక్కడక్కడ ఉన్నా, అది జ్యుడిషియరీకి కొంత ఉందనుకుంటే లేదు. అదే కదా, కరోనా ప్రారంభ దశలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పారాసిటమాల్ గురించి చెప్పారు కదా, అప్పుడు కూడా అందరూ కూడా హేళన చేశారు. చివరికి ఆసుపత్రికి వెళ్తే కరోనా వచ్చిన వారు పారాసిటమాల్ వేస్తున్నారు. ఆ రోజు ఎంతమంది అయ్యో ఇతను తెలియదు అనుకున్నారు. కానీ కొన్నిసార్లు కామన్ సెన్స్ విల్ వర్క్ లైక్ ఎనీథింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడు కొత్తగా వచ్చాడు అనుకున్నారు, కానీ అద్భుతంగా పనిచేసింది. మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు రమేష్ బాబు కేసు తీసుకొచ్చారు, స్థానిక సంస్థలు తీసుకొచ్చారు. స్థానిక సంస్థలు జరిపి తీరాల్సిందేనంటూ రమేష్ బాబు గారు పట్టుబట్టారు కదా హైకోర్టు కూడా. ఈరోజు నాకు తెలిసి వచ్చిండాలనుకుంటా, ఈరోజు తీర్పు వచ్చిండాలి దాని మీద. ఈరోజు ఒకవేళ హైకోర్టులో తీర్పు వస్తే వస్తేమో సుప్రీంకోర్టు ఉంది, కానీ అసలు ఆయన నిమ్మగడ్డ రమేష్ గారు చాలా గట్టిగా పట్టుకున్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో విసిగొత్తిపోయారు ప్రజలు. ఇప్పటికిప్పుడు పెడితే ఓడిపోతామనే భయంతోనే వారు స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా సాకుతో వాయిదా వేస్తూ పోతున్నారని మన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు పేర్కొంటున్నారు. అంటే వాళ్ళకి సరిగా తెలియదేమో జగన్ సిచ్యువేషన్ బట్టి ఓడిపోతాం గెలుస్తాం అనేది జగన్ డిక్షనరీలో లేదు.
లేదు అసలు. అయితే పెట్టాల్సిన సమయంలో ఎలక్షన్ని పోస్ట్పోన్ చేసి, అంటే మనకి డిస్ప్యూట్ ఎక్కడ వచ్చిందో చూద్దాం మనం. సో ఇప్పుడు నేను పెడతాను అంటే ఆయనకి టైం దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఆయన టైం దగ్గరికి వచ్చిందంటే ఇందాక మీరు చంద్రబాబు నాయుడు ఆయన ఉండడేమో అంటే అడిగారు చూడు, అట్లా అడగబాకండి. ఆయన రేపు మార్చి 31కి వెళ్ళిపోతాడు. మామూలుగా మనకి జ్యుడిషియరీ దీనిలో మన కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఈ కమిషనర్స్, ఎలక్షన్ కమిషనర్ లోకల్ బాడీస్ ఎందుకు పెడతారంటే ఆయనకు ఇచ్చిన 6 సంవత్సరాల్లో ఒక్క ఎలక్షన్ అయినా కండక్ట్ చేసిపోవాలనుకుంటారు. పాపం ఆయనకి ఆ కోరిక అలా ఉన్నట్టుంది. కానీ సిచ్యువేషన్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. సిచ్యువేషన్ అంటే హియర్ లాస్ట్ టైం కోరుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు అనుకుందాం. చంద్రబాబు నాయుడు టైంలో కూడా ఈయనే కదా ఎలక్షన్ సెక్కే కదా, ఆయన కూడా అప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్. అప్పటి నుంచే పెండింగ్ ఉన్నాయి కదా, పెట్టాలి కదా, అప్పుడు పెట్టలేదు. మొన్న పెడతానన్నారు. ప్రభుత్వం అందరూ మాట్లాడుకున్నారు, అతను ఏదో చేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు పెద్దవాడు అయిపోయాడు అనుకుందాం, కరోనా వల్ల ఏదో అనుకుందాం. కరోనా పారాసిటమాల్ పక్కకి వెళ్ళిపోయింది, అదే నిజమైంది. ఇప్పుడు డైల్యూట్ అయిపోయింది. సో ఇక్కడ ఆయన ఎందుకు పట్టుబడుతున్నాడో అనేది, ఇది జస్ట్ లైక్ దట్, ఇది రాజ్యాంగపరమైనటువంటి సంస్థ కాబట్టి హీ హెస్ గాట్ ఆల్ ద ప్రొటెక్షన్స్. ఒక ఆయన్ని తీసేయలేరు అనేది తెలిసిపోయింది. తీసేయటం కూడా కాదని సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన తర్వాత ఎలక్షన్ పెడతాననేది తీసేస్తే మళ్ళీ వచ్చినంత ఈజీ కాదు. అది ఎలక్షన్ నేను కండక్ట్ చేస్తానంటే భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ బాడీస్ ఫ్రమ్ ది సెంట్రల్ టు ది స్టేట్ వితౌట్ ఎనీ స్టాఫ్. ఆ టైంలో ప్రభుత్వ యంత్రాంగంతో నువ్వు పోలీసులను తీసుకున్నా, లేకపోతే మిగతా ఐఏఎస్ వాళ్ళని తీసుకున్నా, లేకపోతే టీచర్లను తీసుకున్నా, లేకపోతే యంత్రాంగాన్ని తీసుకున్నా, యూ హ్యావ్ గవర్నమెంట్ షుడ్ అసిస్ట్ టు ది ఎలక్షన్ బాడీస్. ఈయన నేను పెడతానంటాడు. ఎలా పెడతాడు అసలు? పక్కన పెడదాం, కరోనా పక్కన పెడదాం, డిస్ప్యూట్ కూడా పక్కన పెడదాం. వెన్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, కెన్ యూ డూ ఇట్? డూ యూ హ్యావ్ దట్ పవర్? నేను అడుగుతున్నా. నీకు రాజ్యాంగం ఇచ్చిందంటే ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. నేను ప్రొవైడెడ్, అందుకే మీరు చూడండి ఒకసారి, ప్రొవైడెడ్ ఉంటుంది. ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కరోనా లేదని కాదు, నువ్వు చెప్పిన సిద్ధాంతమే కంటిన్యూ అవుతా ఉంది. ఇట్ ఇస్ అండర్ పైప్ లైన్. కరోనా పోయిందని ఎవడన్నా సర్టిఫికేట్ ఇచ్చాడా? ఎవడేవలేదు. సెకండ్ వేవ్ అన్నారు. సెకండ్ వేవ్ అంటే ఏంటి? థర్డ్ వేవ్ అన్నారు. నాకు తెలియక మొన్న మా పిల్లోడిని అడిగాను, వాట్ ఈస్ ద సెకండ్ వేవ్ అన్నాను. అంటే ఇదేమన్నా పర్వటగాలు వచ్చినట్టు లేదా సైక్లోన్ వచ్చినట్టు సెకండ్ వేవ్, రెండోసారి రావటం, మూడోసారి రావటం, వాట్ ఈస్ దిస్ వేవ్? అంటే ఇది కంటిన్యూ అవుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా. అమెరికా గడగడలాడిపోతూ ఉంది. నిన్నగా మొన్న ఎలక్షన్ మొన్న జరిగినటువంటి బీహార్లో ఏమవుతుందో తెలీదు, లేకపోతే దుబ్బాకులు ఏమైందో తెలీదు. నిన్న జరిగినటువంటి హైదరాబాద్ ఎలక్షన్స్లో అక్కడ ఉన్నటువంటి హెల్త్ డైరెక్టర్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ది పీపుల్ ఆర్ లీడర్స్ హూ ఆర్ ఇన్ టు ది ఎలక్షన్ క్యాంపెయిన్ షుడ్ గో టు ది క్వారంటైన్ అన్నాడు. అందరూ కూడా తమంతర తాముగా మీరు సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్ళాలన్నాడు. అంటే దేనికోసం? నువ్వు దాన్ని పట్టుకొని చేస్తానంటే కుదరదు. నీకు పెట్టాలని ఒక కోరిక ఉండుండొచ్చు. ఒక ఎలక్షన్ అన్నా జరపకుండా పోయినటువంటి ఎలక్షన్ కమిషనర్ ఎవరైనా ఎప్పుడైనా ఏపీపీఎస్ ఎగ్జామ్లో ఎవడన్నా అడిగాడు అనుకో, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో టక్కన నిమ్మగడ్డ రమేష్ అని పెడతారు. అది జరగకుండా ఉండటం కోసం ఆయన ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. తన సర్వీస్ కాలంలో ఒక్క ఎలక్షన్ కూడా నిర్వహించకుండా వెళ్ళిన ఏకైక ఈసీ ఎవరు? ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చింది అనుకోండి, పంచాయతీరాజ్ టెస్టుల్లోనే ఒకటి వచ్చింది అనుకోండి, ఆ పాపం అందరూ అదే పెడతారు. అది లేకుండా చూసుకోవాలంటే కోరిక మంచిదే, కానీ సిచ్యువేషన్ అలా కాదు. వితౌట్ గవర్నమెంట్ విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. కాబట్టి మీకు కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఉన్నామని చెప్పి అన్నీ అడ్డదొడ్డంగా పోవాలంటే ప్రభుత్వం ఒప్పుకో. అందుకే ఇందాక నేను చెప్పింది, లెజిస్లేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజలు ఎన్నుకున్నటువంటి 150 రావచ్చు, లేకపోతే 88 రావచ్చు, లేకపోతే 100 రావచ్చు, అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 151 వచ్చింది కాబట్టి అని అంటున్నారు. ఆయనే అటు అనుకోట్లా. ఆయన రాకముందే చెప్పాడు 150 దాటుతాయని. ఎందుకంటే హీ నోస్ ద పల్స్ పీపుల్. తిరిగినటువంటి విధానం, రెస్పాన్స్ వస్తున్న విధానం. ఈరోజు మీకు తెలంగాణ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో చూస్తే మీకు వచ్చినటువంటి ఎలక్షన్ ఆఫ్టర్ పోల్ వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చినాయి కదా, దగ్గరికి వచ్చి ఎలా వచ్చాయంటే ట్రెండ్ అలా కనపడింది. సో దీన్ని 151 వచ్చాయి కాబట్టి ఇది కాదు అసలు. ఏది వాస్తవమో ఏది జరుగుతుందో ఈజ్ వెరీ వెరీ, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి తెలియదేమో ఆయన గురించి, ఈజ్ వెరీ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. ఒక అంశం మీరు అడగకపోయినా నేను చెప్పదలుచుకున్నా. రాజధాని విషయంలో కూడా ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఇది వచ్చింది. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడాడు, 33,000 ఎకరాలు ఒప్పుకున్నాడు.
లేకపోతే ఇది ఉండాలన్నాడు, రాజధాని ఇక్కడే ఉండడానికి కూడా ఆ రోజు ఆమోదించారు. ప్రధానమంత్రి వచ్చాడు, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఒక్కదాన్ని ఎందుకు మిస్ అవుతున్నారు? ఏం మిస్ అవుతున్నారు చెప్పండి. మీరేమైనా చెప్తారు, నేను చెప్పనా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినా, లేకపోతే ఏరియాలో తిరిగినా, ప్రధానమంత్రి వచ్చినా, అవతల ముఖ్యమంత్రి వచ్చినా ఇనాగ్రేషన్కి జగన్మోహన్ రెడ్డి గారు రాలా. ఓకే, దయచేసి మీ ఇన్విటేషన్ నాకు ఇవ్వద్దన్నాడు. కారణం దట్ ఇట్ సెల్ఫ్ సమన్యాయం జరగటం లేదు ఇక్కడ. మన రాష్ట్రం విడిపోయేటప్పుడు సమన్యాయం 2 కళ్ళు అనుకున్నాం కదా. ఓకే, మీ కాన్సన్ట్రేషను అమరావతిలో కరెక్ట్ కాదు. వాట్ అబౌట్ రాయలసీమ, వాట్ అబౌట్ ఉత్తరాంధ్ర, వీటన్నింటినీ డెవలప్ చేయాలి కదా. ఆ రోజు చెప్పలేకపోవచ్చు, కానీ ఆ రోజు చేర్చుంచి ప్రధానమంత్రి వచ్చినా అందరూ కూడా, ఇప్పుడు ప్రధానమంత్రికి వ్యతిరేకంగా కూడా మాట్లాడేవాడు లేడు కదా, అదే ప్రధాని కదా. అందరూ వచ్చారు కానీ ఆయన రాలా, ఎపో అన్నట్టుగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఇక్కడ ఇష్టం లేదు, అది చూసుకోవాలి. అంతేగాని నువ్వు అసెంబ్లీలో మాట్లాడు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు మీకు మేనిఫెస్టోలో పెట్టారు, చాలా పెడతారు. భారతదేశంలో మేనిఫెస్టోలో పెట్టి జరుగుంటే ఈ దేశం ఎప్పుడూ డెవలప్డ్ అయిపోయి ఉండాలండి. అమెరికా కన్నా అద్భుతంగా ఉండాలా, ఏం జరగల. సార్ ఓకే, చివరిగా ఒకటి చెప్పండి. అయితే డిసెంబర్ 25 ఖచ్చితంగా ఇళ్ల పట్టాల పంపిణీ జరిగి తీరుతుందంటారా, మళ్ళీ వాయిదా పడే అవకాశం? 100%. ఓకే, ఎందుకంటే దానిలో వాయిదా పడే అవకాశాలు ఏమాత్రం కూడా లేవు అసలు. ఆయన అనుకున్నాడు, వీళ్ళందరికీ చాలా అవకాశాలు ఇచ్చాడు. హీ హాస్ గివెన్ యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్, వాళ్ళందరికీ ఇచ్చేసాడు మాట్లాడుకోవడానికి. నేను అడుగుతున్నా, దీన్ని మీరు ఆపగలరా? అవతల వాళ్ళకి మనం అడగాల్సింది ఏంటంటే, దీన్ని మీరు ఆపగలరా? 25 జగన్మోహన్ రెడ్డి గారు 30,60,000 ఇళ్ల పట్టాలని పంచేదాన్ని, ఆ కార్యక్రమాన్ని మీరు ఆపగలరా? ఛాలెంజ్. ఆపగలిగితే ఆపండి, చూద్దామండి. మీ ఆపగలిగితే ఆపండి. రోడ్డు మీదకి వచ్చి తంతారు, ఆపడానికి ఎవడన్నా వస్తే. అది సిచ్యువేషను. వాళ్ళలో ఆకలి ఉన్నదండి, వాళ్ళలో ఇంకా ఇల్లు కావాలనే కోరిక ఉంది. ఎంతకాలం ఆగుతారు? ఆపలేరు. సో ప్రతిదానికి ఒక ఎలాస్టిసిటీ ఉంటుంది. రబ్బర్ని పట్టుకొని లాగితే ఒక చోట తెగిపోతుంది, తెగేదాకా లాగద్దు. ప్రతిపక్షాలు కూడా అవసరమైతే నాకు తెలిసి ఆ రోజు ఆ ఫంక్షన్లో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ మనుషులు ఎవరు ఉంటే, ఎందుకంటే ఏ కార్యక్రమం జరిగినా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీసే కదా. జగన్మోహన్ రెడ్డి గారిది మొత్తం యూనివర్సల్. పేదవాడు ఉంటే మనకు ఓటు వేసినా వేయకపోయినా వాడికి కూడా ఇవ్వండి, రేషన్ కార్డు కానీ, పెన్షన్ కానీ, లేకపోతే ఇల్లు కానీ, లేకపోతే ఇంకేదన్నా సరే, చదువు కానీ, అమ్మఒడి కానీ, లేకపోతే స్కాలర్షిప్ కానీ, ఇవన్నీ పెట్టేశాడు. మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తే మీకు గౌరవం దక్కుద్ది. ఒకవేళ మీరు దూరంగా ఉన్నారనుకోండి, మీకు గౌరవం దక్కకపోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే మొత్తం మీద అయితే మీరు చెప్పినట్టుగా డిసెంబర్ 25న ఏ అవాంతరాలు లేకుండా క్రీస్తు పుట్టినరోజు మాత్రమే వాళ్ళు గుర్తొస్తుంది ఎవరికి, చాలామందికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే 70 సంవత్సరాలుగా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వారు గుర్తొస్తారు, వాళ్ళు పేదలు గుర్తొస్తున్నారు. విద్వేషకులకి ఎవరు గుర్తొస్తున్నారంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు ఇంకో దాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఓకే సార్, ఎంతో మహోన్నతమైన లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఖచ్చితంగా డిసెంబర్ 25న ఇలాంటి అవాంతరాలు తలెత్తకుండా, ఎదురు కాకుండా జరగాలని మీరు నేను కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.